తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ తనదైన శైలిలో పాలన సాగిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికారాన్ని కోల్పోయిన డిఎంకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో తమిళనాడులో మళ్లీ ఎన్నికలపై ఊహాగానాలు మొదలయ్యాయి. చెన్నై నగరంలో జరిగిన ఇతర పార్టీలకు చెందిన 5,000 మంది కార్యకర్తలు డిఎంకేలో చేరిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 3 నుంచి 6 నెలల కాలంలో విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని, అందరూ మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరుగుతాయన్న అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇది కేవలం కార్యకర్తల్లో జోష్ నింపడానికి చేసిన వ్యాఖ్యలా, లేక విజయ్ ప్రభుత్వాన్ని నిజంగా కూల్చబోతున్నారా అనే కొత్త చర్చ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? రాబోయే కొన్ని నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందన్న మాటలు వాస్తవ రూపంలో సాధ్యమవుతుందా? ఎస్ దీపిక, తమిళనాడులో జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మొత్తం యావత్ దేశాన్ని కూడా ప్రతిరోజు ఒక ఆసక్తిని రేపెత్తించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు రావడం, ఆ ఫలితాల తర్వాత కూడా మెజారిటీకి దగ్గరగా వచ్చి నిలిచిపోవడం, ఆ తర్వాత పార్టీల మద్దతు కూడగట్టడం, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే చర్చ జరగడం, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ ఎంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి లేటెస్ట్ కొత్త కోణం అయితే బయటకు వచ్చింది. అదేంటంటే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు. స్టాలిన్ ఎప్పుడు కూడా చాలా హుందాగా మాట్లాడతారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలో కూడా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చాలా డీసెంట్గా ఉంటాయి. అది కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం, ధైర్యం ఆ పార్టీ నాయకుల్లో ఇప్పటివరకు కూడా వ్యక్తమవుతూ వస్తుంది. అయితే ఇవాళ చెన్నై మహానగరంలో వానగరం అనేటువంటి ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని డిఎంకే ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో 5,000 మంది కార్యకర్తలు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు తాజాగా డిఎంకే పార్టీలోకి వారు కండువా కప్పుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టాలిన్ డిఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత డిఎంకే పార్టీ నిర్వహించినటువంటి పెద్ద కార్యక్రమం. అంటే ఒకేసారి 5,000 మంది కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారంటే డిఎంకేకు ఎక్కడా కూడా ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. విజయ్ సినిమా మ్యానియాని చూసి, విజయ్ హీరోగా ఉన్నాడు వ్యక్తి కాబట్టి యువత అలాగే ప్రజలు కొంతమంది విజయ్ ఇచ్చినటువంటి ఆచరణ సాధ్యం కానీ హామీలను నమ్మి ప్రజలు ఓట్లేసారే తప్ప డిఎంకేకు ప్రజల్లో కానీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో ఎక్కడా కూడా ఆదరణ తగ్గలేదు, కార్యకర్తల్లో ధైర్యం తగ్గలేదు అనేటువంటి చూపించే ప్రయత్నంలో భాగంగానే డిఎంకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా రాజకీయ పక్షాలు భావించినప్పటికీ స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏమన్నారంటే, విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది, 3 నుంచి 6 నెలల్లో గవర్నమెంట్ కూలిపోవడం ఖాయం, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యం, కాబట్టి పార్టీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి. సో పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల్ని సజావుగా నిర్వహించుకొని మళ్ళీ తిరిగిన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి అంటూ స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి తమిళనాడు పాలిటిక్స్లో. ఓవైపు విజయ్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మద్దతు ఇచ్చేటువంటి వారి సంఖ్యను, పార్టీలకు సంబంధించినటువంటి బలాన్ని పెంచుకోవడం వైపు విజయ్ దాదాపు ఒక 10-15 రోజులు ఆయన దృష్టి సారించారు. ఇప్పుడు విజయ్ సీఎం అయిన తర్వాత దాదాపు 45 రోజులు సమయం అవుతుంది, 50 రోజులు దాటుతుంది. అయినా కూడా ఇంకా కూడా స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి, అందులోనూ 3 నెలల తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అనేది ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం డిఎంకే కూటమిలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేరుగా విజయ్కి సపోర్ట్ చేయడం జరిగింది, అదే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వీసీకే పార్టీ విజయ్కి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా విజయ్కి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే విజయ్ 107 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి విజయ్కు 118 అవసరం ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 5, అలాగే సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2,
అలాగే ఐయుఎంఎల్ నుంచి 2, వీసీకే పార్టీ నుంచి 2, ఇలా మొత్తం 13 మంది సపోర్ట్ రావడంతోనే విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ను దాటి 120కి చేరుకోవడంతోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళందరూ మద్దతు రావడానికి కూడా ఒక పెద్ద హైడ్రామా నడిచింది. వీసీకే పార్టీ సపోర్ట్ చేస్తామని ముందు, లేదు తూచని చెప్పడం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ చేయడం, ఇదంతా జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడానికి కూడా అప్పుడు స్టాలిన్ హుందాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి, విజయ్కి కాస్త దగ్గరగా ఉంది కాబట్టి హుందాగా రాజకీయాలు చేయాలి, అందుకే మేము ఈసారి ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు స్టాలిన్. సో అలాగే తమ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు బయటకు వెళ్ళడానికి స్టాలిన్ కలిసి ముందు వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు లాంటివి, ఐయుఎంఎల్ లాంటివి స్టాలిన్తో సంప్రదింపులు జరిపినప్పుడు ఓకే గో హెడ్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు వెళ్ళి ప్రభుత్వంలో జాయిన్ అవ్వచ్చు, విజయ్కి సపోర్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు స్టాలిన్ ఎందుకు యూటర్న్ తీసుకొని ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మొదటి నుంచి కూడా అసెంబ్లీలో విజయ్కి కౌంటర్గా మాట్లాడుతూ విజయ్కి పదే అసెంబ్లీలో కూడా ఆయన చెప్పడం జరిగింది, మీరు అధికారంలో ఉండడానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒక రకంగా మేమే, ఎందుకంటే మాతో ఉన్నటువంటి పార్టీలు మా కూటమి నుంచి బయటకు రావడానికి మా పర్మిషన్ అడిగితే మేము ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఇవాళ వాళ్ళు మీరు సపోర్ట్ చేయడంతోనే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో ఉండి ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నారంటూ పలు సందర్భాల్లో ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా చెప్పడం జరిగింది. కానీ స్టాలిన్ మాత్రం ఇప్పటి వరకు కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నటువంటి స్టాలిన్ ఇప్పుడు ఇంత ఓపెన్గా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? నిజంగా అంత పాసిబిలిటీ ఉంటుందా? విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇది సాధ్యపడుతుందా అంటే దీని వెనక వేరే రకాల ఊహాగానాలు అయితే కొత్తగా స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ వెనక రాహుల్ గాంధీ ఉన్నారు. సో డిఎంకేకు చెప్పకుండానే, డిఎంకేతో సంప్రదింపులు జరపకుండానే దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు ప్రయాణించినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కలిసి కటీఫ్ చెప్పి నేరుగా విజయ్ వైపు ఫస్ట్ రావడం జరిగింది 5 మంది ఎమ్మెల్యేల మద్దతుతో. సో పైన ఉన్నటువంటి బీజేపీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా అన్నాడీఎంకే సపోర్ట్తో ఉన్నటువంటి బీజేపీ అన్నాడీఎంకేను పెంచి పోషిస్తే అక్కడ తమకు ఏమాత్రమైన అవకాశం వస్తుంది, భవిష్యత్తులో బీజేపీకి అక్కడ చక్రం తిప్పడానికి ఛాన్స్ ఉంటుందని భావించింది. కానీ ఇప్పుడు డిఎంకే, కాంగ్రెస్ 2 కూడా విడిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టాలిన్ వైపు చూసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే రజనీకాంత్ ద్వారా స్టాలిన్తో సంప్రదింపులు బీజేపీ జరిపింది. సో రజనీకాంత్ ద్వారా ఎక్కువ మంది, ఇప్పటికే దాదాపు ఒక 17-18 మంది పైగా ఎంపీల మద్దతు ఉన్నటువంటి డిఎంకే పార్టీ నుంచి సో ఎన్డీఏలో కలిస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, అలాగే బొటాబొటీ మెజారిటీతో ఇప్పటికే లోక్సభలో ఉన్నటువంటి బీజేపీకి అటు రాజ్యసభలో కూడా మళ్ళీ బలం పెరుగుతుంది. సో ఎప్పుడైతే మహిళా బిల్లుకు సంబంధించినటువంటి బిల్లులు కానీ, లేదంటే ఎన్నికలకు ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంఖ్య, ఎంపీలకు సంబంధించినటువంటి సంఖ్య పునర్విభజన చేయడానికి కానీ ఇలాంటి బిల్లులన్నీ కూడా ప్రస్తుతం వీగిపోయాయి. సో రాజ్యసభలో బలం లేదు కాబట్టి బీజేపీకి ఇప్పుడు ఖచ్చితంగా డిఎంకే అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్తో కటీఫ్ చెప్పిన తర్వాత స్టాలిన్తో కలవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ స్టాలిన్ మాత్రం ఈ అంశాన్ని చాలా సున్నితంగా తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ద్రవిడ పార్టీలు బీజేపీతో కలవడానికి సిద్ధంగా లేవు, ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా లేవని రజనీకాంత్ ఇచ్చినటువంటి ఆఫర్ను కూడా స్టాలిన్ తిరస్కరించారు. సో ఇప్పుడు స్టాలిన్ ఒంటరిగా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలతో ఆయన ఎక్కడ కూడా మద్దతు లేరు, కాంగ్రెస్ పార్టీతో మద్దతు లేరు, ఇండియా కూటమిలో కూడా లేరు, అదేవిధంగా ఎన్డీఏతో కలిసేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న టైంలోనే ఇప్పుడు స్టాలిన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మళ్ళీ ఎన్నికలు వస్తాయనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మార్పును ఏమైనా తీసుకొస్తాయనేటువంటి చర్చ జరుగుతుంది. దీపిక, విజయ్ ఒకవేళ ఇది నిజంగానే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అయితే సీఎం విజయ్ దీన్ని ఎలా ఎదుర్కోగలడు? సీఎం విజయ్ తన పార్టీకి తాను ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నుంచి ఆయన ప్రతి అంశాన్ని కూడా చాలా సున్నితంగా ఆయన పరిశీలిస్తున్నారు. తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఆయన బొటాబొటీ మెజారిటీతో కేవలం 2 ఎమ్మెల్యేల అదనపు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మంది కేవలం 2 ఉన్నారు విజయ్కి. అంటే 118 అవసరం ఉంటే 120 మంది మద్దతు మాత్రమే ఉంది. అంటే ఆ 120 మందిలో కూడా 13 మంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. విజయ్ని విమర్శించడానికి ఉదయనిధి స్టాలిన్ను పదే అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వడానికి ఒకే ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. అదేంటంటే మీది ఎప్పుడైనా కూలిపోయేటువంటి ప్రభుత్వం,
మీ కుర్చీ కింద ఉన్నటువంటి 4 కాళ్ళు 4 పార్టీలు సపోర్ట్ చేస్తేనే మీరు ఆ కుర్చీలో కూర్చోన్నారు. ఆ పార్టీలు కూడా మేము ఓకే మీరు వెళ్ళండి సపోర్ట్ చేయండి విజయ్కి అని చెప్తేనే మా కూటమిలో ఉన్న పార్టీలు కాబట్టే మీరు ఇప్పుడు ఉన్నారు. ఏ రోజైనా మీ ప్రభుత్వం కూలిపోవడం గ్యారంటీ. అది ఈ రోజా రేపా అనేది చెప్పలేము. కాబట్టి మీరు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తులే విజయ్ని విమర్శిస్తున్నప్పుడు ఇప్పుడు విజయ్ ఆ దిశగా కూడా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించడానికి విజయ్ అన్ని రకాల వ్యూహరచనలు చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే 120 మంది సపోర్ట్ ఉన్నటువంటి టైంలోనే తాను విశ్వాసాన్ని అంటే విశ్వాస తీర్మానాన్ని అంటే పెట్టినప్పుడు ఫ్లోర్ టెస్ట్ని అక్కడ అసెంబ్లీలో నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన 5వ రోజు తర్వాత అక్కడ ఫ్లోర్ టెస్ట్ జరిగినటువంటి టైంలో ఈ 120 మందితో పాటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్గా చేతులెత్తారు. అంటే అడిషనల్గా 25 మంది విజయ్ ప్రభుత్వంలో కలవడానికి సిద్ధంగా లేనప్పటికీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు బయట నుంచిగా ఇచ్చారు. అంటే అందులో 5 మంది ఆల్రెడీ రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించడం జరిగింది. సో ఈ 5 మంది తగ్గిన తర్వాత ఇప్పుడు మెజారిటీ 117 నుంచి 112కి పడిపోతుంది. కాబట్టి ఈ అన్నాడీఎంకేలో ఉన్నటువంటి విజయ్కి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు చివరి వరకు కూడా విజయ్ వైపు నిలిచే అవకాశం ఉందా? సో ఇప్పటికే ఇద్దరు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 2 మాజీ మంత్రులు సీనియర్ నాయకులు విజయ్తో చేతులు కలపడం జరిగింది, విజయ్కి సపోర్ట్ చేయడం జరిగింది, విజయ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ విజయ్ మ్యాజిక్ ఫిగర్ను దాటి అంటే కాంగ్రెస్ బయటికి వెళ్ళినా, సిపిఎం సిపిఐ బయటికి వెళ్ళినా, లేదంటే వీసీకే పార్టీ ఐయుఎంఎల్ బయటికి వెళ్ళినా అన్నాడీఎంకేతో ఆ భర్తీని పూర్తి చేయడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. అందుకు తగ్గ పక్కా బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకోన్నాడు. కానీ ఒక్కసారి బీజేపీ ఎంటర్ అయితే, మోడీ షాలు రంగంలోకి దిగితే అప్పుడు విజయ్ను ప్రభుత్వాన్ని కూల్చడానికి అవకాశాలు పాసిబిలిటీలు కొంతవరకు ఉంటుంది. అది కూడా స్టాలిన్ లాంటి వ్యక్తితో చేతులు కలిపితేనే ఇది సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు విజయ్ ఇప్పుడు అటు తమిళనాడుకే కాకుండా నేరుగా మోడీని ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో రాహుల్ గాంధీని వెంట పెట్టుకొని రాహుల్ గాంధీ చరిష్మాను పెంచేటువంటి ప్రయత్నం విజయ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏకు ముఖ్యంగా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో విజయ్ ఒక కొరకరాని కొయ్యగా మారాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు విజయ్కు చెక్ పెట్టాలి, విజయ్ హవాకు బ్రేకులు వేయాలంటే ఖచ్చితంగా బీజేపీ అంత ఈజీగా తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎలా అయినా సరే అటు స్టాలిన్ను కలుపుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూడా కూల్చడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్స్ చెప్తున్నటువంటి మాట. అది ఇప్పుడు స్టాలిన్ చెప్పినట్టు 3 నెలల్లో జరుగుతుందా 6 నెలల్లో జరుగుతుందా అని ఇప్పటికిప్పుడు చెప్పకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక 5 నెలల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. విజయ్ పోటీ చేసినటువంటి 2వ స్థానం ఏదైతే ఉందో తిరుచికి సంబంధించిన ఈస్ట్ స్థానం అక్కడ ఆల్రెడీ ఖాళీ ఉంది. కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు జరిగితే విజయ్కు వచ్చేటువంటి మెజారిటీని బట్టి అక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా విజయ్ ప్రభుత్వం భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడే బీజేపీ కూడా ఒక నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటుగా విజయ్కి సంబంధించి వ్యతిరేకంగా ఇప్పటికే బీజేపీ వదిలినటువంటి బాణంగా చెప్పుకునేటువంటి అస్త్రంగా చెప్పుకునేటువంటి మరో వ్యక్తి బీజేపీకి సంబంధించి రాజీనామా చేసినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఆయన అక్కడ పోటీ చేస్తే ఆయనకి ఎంతవరకు అక్కడ ఓట్లు వస్తాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే అప్పుడు బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. బీజేపీతో స్టాలిన్ కలిస్తేనే ఈ అవకాశం సాధ్యమవుతుంది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అవకాశాలు అయితే మాత్రం లేవు. కానీ తమిళనాడు లాంటి రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉండడం అనేది ప్రతి పార్టీ కూడా కోరుకుంటుంది. ముఖ్యంగా డిఎంకే లాంటి పార్టీ ఎంతో సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకున్న పార్టీ, విజయ్ లాంటి బలమైనటువంటి చరిష్మా ప్రజల్లో చరిష్మా ఉండి సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం ప్రభుత్వంలో ఉంటే తమ పార్టీ మనుగడకు కూడా ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో డిఎంకే మాత్రం ఈ ప్లాన్కి ఒప్పుకుంటుందా లేదనేది వేచి చూడాలని చెప్పాలి. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తానికి తమిళనాడు రాజకీయాలు విజయ్ వర్సెస్ స్టాలిన్గా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికార పక్షం తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షం రాజకీయంగా పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలపై వస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శల లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా అనేది రానున్న రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.